జై శ్రీరామ్. అందరికి నమస్కారం. మీ కిషోర్. మనం ఈ రోజు ఉన్నాం నంద్యాల జిల్లా సంజామల మండలం ఆకుమల్ల గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ స్థలంలో ఉన్నాం. ఇది వాస్తవంగా ప్రభుత్వ స్థలం, కానీ ఒక ప్రార్థన మందిరం ఇక్కడ వెలిసింది. దీనికి ఏమైనా అనుమతులు ఉన్నాయా? నేనేమంటున్నానంటే అన్ని మతాలు సమానమే అయినప్పటికీ ప్రాపర్ వేలో పర్మిషన్లు తీసుకొని కదా చేయాలి. ఎందుకు చేయలేకపోతున్నాయి? ఒక గుడి నిర్మాణం చేయాలంటే 1,00,000 పేపర్లు అడిగేటువంటి ప్రభుత్వము, దేవాదాయ శాఖ ఇలాంటి నిర్మాణాలకు ఏ విధమైన అనుమతి ఇచ్చింది? సరే, ఇచ్చింది, బాగుంది. ఎవరు వస్తున్నారు అక్కడికి? అనుసూచిత జాబితాలో ఉన్న కులాలను బలవంత మత మార్పిళ్లు చేసి ఇక్కడికి తీసుకొస్తున్నట్టు వైనం. వారి యొక్క అమాయకత్వాన్ని, వారి యొక్క పేదరికాన్ని ఆసరాగా చేసుకుని మతం మార్చి ఇక్కడికి తెచ్చి వాళ్ళని మభ్యపెడుతున్నట్టు వైనం. ఇలా ఎన్ని రోజులు జరుగుతుంది? ఏం చేయబోతుంది ఈ యొక్క మత మార్పిడి ముఠాలు? ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏం చేయబోతున్నాయి? మరొక ఈశాన్య రాష్ట్రాల్లో వారు పడుతున్న ఇబ్బందులు మనందరం చూస్తున్నాం. అలా ఆ దిశగా ఏమైనా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉందా? దీని వెనక ఏమన్నా దేశ విద్రోహ కుట్ర ఉందా? ఈ యొక్క బలవంతపు మత మార్పిళ్లు చేసే వాళ్ళ వెనక ఏదైనా దేశ విద్రోహ కుట్ర ఉందా అని చెప్పి ఒక ఆలోచన కలుగుతా ఉంది. స్వామి శ్రద్ధానంద గారు దీన్ని 99 సంవత్సరాల క్రితం పసిగట్టి మతం మారిపోయినటువంటి వారిని తిరిగి మన స్వధర్మంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తుండగా కరెక్ట్ గా డిసెంబర్ 23వ తారీఖున 99 సంవత్సరాల క్రితం వారిని ముక్కలుగా నరికినటువంటి పరిస్థితి ఈ యొక్క మత మార్పిడి మూటాల యొక్క పరిస్థితి. కాబట్టి నేను ఒక ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, బలవంతపు మత మార్పులు జరిగేటని ఎక్కడ కూడా ప్రోత్సహించకండి. ఇది దేశ విచ్ఛిన్నానికి మూలం. స్వచ్ఛందంగా మతం మారితే సరిపోతుంది, కానీ బలవంతపు మత మార్పిళ్లు, ప్రత్యేకించి అనుసూచిత జాబితాలో ఉన్న కులాలని మాత్రమే టార్గెట్ చేస్తూ వారి యొక్క పేదరికాన్ని, వారి యొక్క అజ్ఞానాన్ని ఆసరగా చేసుకుని, వారి యొక్క అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని మతం మార్చడం కరెక్ట్ కాదు. ఈ విధమైన కట్టడాలు ప్రభుత్వ స్థలంలో ఉండటం అస్సలు కరెక్ట్ కాదు. కాబట్టి నంద్యాల జిల్లా సంజామల మండలం ఆకుమల్లలో ఒక ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసినటువంటి చిహ్నం మీద ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే హిందూ సమాజం ఏం చేయాలన్నది చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్.